బ్రేకింగ్ న్యూస్. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు దగ్గర 450 ఎకరాలలో ఏర్పాటు చేశారు. సభకు 40 ఎకరాలలో 3 భారీ టెంట్లు నిర్మించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు. శ్రీకాకుళం, అంగుల్ మధ్య 422 కిలోమీటర్ల మేర 1733 కోట్లతో నిర్మించిన సహజ వాయు పైప్ లైన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కృష్ణా జిల్లాలో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్, చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టిన ఇండేన్ బ్లాటింగ్ ప్లాంట్లు, అలాగే ముద్దనూరు, కడప హైవేలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనలను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ నంద్యాల, కర్నూలు పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన కర్నూలు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. మరికొద్ది సేపట్లో ఆయన శ్రీశైలం వెళ్లబోతా ఉన్నారు. కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. ఈ రోజు మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడపబోతా ఉన్నారు. ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా కలుగుతున్నటువంటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు వచ్చారు. ప్రస్తుతం ఆయన రాకతోటి కర్నూలులో ఒక పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతోటి అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. నన్నూరులో ఈ బహిరంగ సభ జరుగుతోంది. సుమారుగా 3 లక్షల మంది ప్రజలు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నట్లు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. కర్నూలు శివారులో ఉన్నటువంటి నన్నూరు దగ్గర ఈ బహిరంగ సభను నిర్వహిస్తా ఉన్నారు. సుమారుగా 450 ఎకరాల్లో భారీ వేదికను కూడా సిద్ధం చేయటం జరిగింది. సభా వేదిక నుంచే 13,429 కోట్ల విలువైనటువంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఆయన కర్నూలు విమానాశ్రయానికి చేరుకోవటం, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, గవర్నర్ వీళ్ళంతా కూడా ఘన స్వాగతం పలకటం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన శ్రీశైలం ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరబోతా ఉన్నారు. 11:15 శ్రీశైలం చేరుకొని అక్కడ మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారు. గతంలో ప్రధాని హోదాలో శ్రీశైల క్షేత్రాన్ని నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ, అలాగే పివి నరసింహరావులు దర్శించుకోవటం జరిగింది. ఆ ముగ్గురి తర్వాత శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నటువంటి 4వ ప్రధానిగా నరేంద్ర మోడీని చెప్పవచ్చు. ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతా ఉన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారు. సభా ప్రాంగణంలోనే అక్కడ టెంట్ల మధ్యలోనే నిర్మించినటువంటి రహదారి ఏదైతే ఉందో అక్కడే ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోగా వేదిక వరకు కూడా వెళ్లబోతా ఉన్నారు. వాహనం పయనించే ప్రజలకు అభివాదం చేస్తూ ఆ వేదిక వరకు కూడా ప్రధాని రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. మధ్యాహ్నం
2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు కూడా ఈ బహిరంగ సభ జరగబోతా ఉంది. జిఎస్టీ సభలో ప్రసంగించిన అనంతరం నరేంద్ర మోడీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. మొత్తం 40 ఎకరాల్లో 3 పెద్ద టెంట్లను ఏర్పాటు చేశారు. 400 ఎకరాల సభాస్థలం మొత్తం కూడా ఉంటుంది. ఇదంతా కూడా వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే ప్రజల కోసం ఈ 450 ఎకరాల్లో తగిన బారికేట్లతో పాటు విశాలంగా వాళ్ళు కూర్చునేందుకు కుర్చీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని సభకు సుమారుగా 7,000 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అకామిడేట్ అయి ఉన్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయటం జరిగింది. ఇక ఈ నన్నూరు సభకు సంబంధించి ఆ వేదిక మీద నుంచి ప్రధాని నరేంద్ర మోడీ 13,430 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. వాటి వివరాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 9,449 కోట్ల విలువైనటువంటి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అలాగే 1,704 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నన్నూరు బహిరంగ వేదిక నుంచి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. 2,276 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆ వేదిక మీద నుంచి జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఆ ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల వివరాలను గనక మనం పరిశీలిస్తే కర్నూలులో 2,880 కోట్ల రూపాయలతోటి చేపట్టబోతున్నటువంటి విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే 4,920 కోట్లతోటి ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. 493 కోట్లతో కొత్త వలస విజయనగరం మధ్య 4వ లైన్కు సంబంధించినటువంటి ఆ రహదారి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. ఇక 184 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఓవర్ లైన్కు సంబంధించి దానికి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇక 960 కోట్లతోటి సబ్బవరం శీలానగర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. ఇక 82 కోట్లతో నిర్మించినటువంటి రేణిగుంట కడప మదనపల్లె రోడ్డు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించబోతా ఉన్నారు. ఇక 286 కోట్లతో నిర్మించినటువంటి కడప నెల్లూరు సునియంపల్లికి సంబంధించినటువంటి రోడ్లను కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. 70 కోట్లతో నిర్మించినటువంటి కనిగిరి బైపాస్ రోడ్డును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతా ఉన్నారు. ఇక 98 కోట్లతో నిర్మించినటువంటి గుడివాడ నూజెండ్ల వద్ద 4 లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ను కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. 13 కోట్లతో నిర్మించినటువంటి కళ్యాణదుర్గం, రాయదుర్గం, మొలకలమూరు సంబంధించినటువంటి రోడ్డును కూడా ప్రారంభిస్తారు. 593 కోట్లతో నిర్మించినటువంటి పీలేరు కాలూరు సెక్షన్కి సంబంధించినటువంటి 4 లైన్ల రోడ్ల నిర్మాణం పనులు పూర్తయి ఆ రోడ్డును కూడా మోడీ ప్రారంభించబోతా ఉన్నారు. 362 కోట్లతో నిమ్మకూరులోని బెల్లో ఏర్పాటు చేసినటువంటి అడ్వాన్స్డ్ నైట్ విజన్ ను కూడా మోడీ ప్రారంభిస్తారు. 200 కోట్లతో నిర్మించినటువంటి చిత్తూరులోని ఇండియన్ బ్లూ టింగ్ సంబంధించినటువంటి ప్లాంట్ ను కూడా ప్రారంభిస్తారు. 546 కోట్లతో నిర్మించినటువంటి కొత్త వలస కోరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు కూడా నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. 1730 కోట్లతో నిర్మించినటువంటి శ్రీకాకుళం అంగుల్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ను కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు. ఇక నరేంద్ర మోడీ రాక నేపథ్యంలోని కర్నూలులో ట్రాఫిక్ ను కూడా పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం మళ్లించడం జరిగింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ ట్రాఫిక్ మొత్తం కూడా మళ్లించడంతో కొంత వాహనదారులకు ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ రాకపోకలు ఇబ్బంది కలగకుండా కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. పాణ్యం, బ్రాహ్మణ కొట్కూరు, అలంపూర్ చౌరస్తా నుంచి హైదరాబాద్కి అటు హైదరాబాద్ వెళ్లే వాహనాలను మళ్లించడం జరిగింది. కడప నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించారు. పాణ్యం, పూడూరు, అలంపూర్ చౌరస్తా నుంచి కూడా కర్నూలుకు వాహనాలను రాకపోకలు దారి మళ్లించడం జరిగింది. నంద్యాల నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించారు. పాణ్యం, బనగానపల్లి, డోన్ మీదుగా బెంగళూరుకు వాహనాలను దారి మళ్లించడం జరిగింది. పాణ్యం, తమరాజుపల్లె, బేతంచెర్ల, డోన్ మీదుగా కూడా వాహనాలను దారి మళ్లించారు. ఇలా
శ్రీశైలం నుంచి అనంతపూర్ వైపు వెళ్లే వాహనాలు కూడా దారి మళ్లించడం జరిగింది. ఇలా మొత్తం ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దారి మళ్లించారు. కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ పాఠశాలలకు మొత్తం కూడా పూర్తిగా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకొని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు కర్నూలు జిల్లా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడపబోతా ఉన్నారు. ఈ పర్యటనలో దాదాపుగా 13,429 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతా ఉన్నారు. లహరి.